వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్లో మనం ఏమి లోకేష ఇప్పటికే కర్ణాటకను ఆగం చేసావు, తమిళనాడును కూడా వదిలిపెట్టట్లేదా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఆ టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే ఈరోజు అనాలిసిస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టైటిల్ పెడతాం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయనేది ఈ వీడియో చూస్తున్న చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ రోజున ఎప్పుడైతే డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి వచ్చిందో అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అనేక కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ దాన్ని స్టార్టింగ్లో వ్యతిరేకించింది ప్రధాన ప్రతిపక్షం. అంతేకాదు అది గోడౌన్గా వాళ్ళు పార్టీ నేతలు వర్ణించారు. సో అటు సోషల్ మీడియాకి కూడా వాళ్ళు టార్గెట్ అయ్యారు. కామన్ మెన్కి కూడా తటస్థులుగా ఉండే వాళ్ళకి కూడా నాన్ పొలిటికల్ ఏదైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళు టార్గెట్ అయ్యారు ఈ ఇష్యూలు. ఎందుకంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు దాన్ని స్వాగతించిన వాటి ఉంచితే దాన్ని వ్యతిరేకించకుండా ఉంటే ఇంకొంత దానికి సంబంధించి ఇంకొంత ఏదన్నా ఒక మంచి పరిణామాలు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళు ఏది చేసినా వ్యతిరేకించాలి అన్నదాన్నే వాళ్ళు ఒక పందగా పెట్టుకున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఆల్మోస్ట్ ప్రపంచమంతా ఒకవైపు అటు లోకేష్ని చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఉంది. ఏపీ ఇక తలెత్తుకొని నిలబడుతుంది అని కూడా చాలామంది కాలర్ ఎగరేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. పవర్ కన్జంప్షన్ గురించి మాట్లాడతారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఇక వాటర్ కన్జంప్షన్ గురించి మాట్లాడతారు. అవన్నీ చూసుకోకుండానే ప్రభుత్వం ఆ స్థాయిలో ఎమ్యూనిటీస్ కల్పించే ప్రయత్నం చేసిందా? మోడీ లాంటి వ్యక్తి ఈరోజు ప్రధానిగా ఉన్నారు, ఆయన థర్డ్ టైము. అలాంటి వ్యక్తి గూగుల్ డేటా సెంటర్ ఏపీ కేటాయించడానికి తన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలని మార్పు చేయడం జరిగింది. అంటే వీళ్ళంతా చదువుకొని తెలివి తక్కువ దద్దములు కాదు. వైఎస్ఆర్సీపీ నేతల దృష్టిలో చూస్తే అలాగే ఉంది. మరి అంత ప్రిషేజ్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు వెల్కమ్ చేస్తే చేయకపోయారు. బట్ దాని మీద ఒక విష ప్రచారం జరుగుతూ వచ్చింది వైఎస్ఆర్సీపీలో. ఏకంగా కొంతమంది కనీసం మినిమం డొక్కశుద్ధి లేని వెధవులు ఏదైతే ఆ ప్యానల్లో కూర్చొని వాళ్ళు మరి ఎనలిస్టులని ఎలా చెప్పుకుంటారు, జర్నలిస్టులని ఎలా చెప్పుకుంటారు, వీళ్ళే గోడౌన్ అని వర్ణిస్తూ ఉన్నారు దాన్ని. అంతకన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీ దిగజారడానికి ఇంకేమీ లేదు. సో అది ఎంత డ్యామేజ్ చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నట్టున్నారు ఆయన లండన్లో ఉండి కూడా. ఈ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే తాము ఒక్కరమే ఇంకో వైపు ఉంటే అది ఏం జరుగుతుంది, ఎలా బ్యాలెన్స్ అవుతుంది అనేది ఆయనకు అర్థమైనట్టుంది. అందుకే తన తప్పును ఏదో కొంచెం కవర్ చేసుకునే ప్రయత్నం జరిగింది. లండన్ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ప్రెస్ మీట్ పెట్టి అసలు గూగుల్ డేటా సెంటర్ తెచ్చిందే నేను, నాకే క్రెడిట్ ఇవ్వాలి, గతంలో అదానీ డేటా సెంటర్కి సంబంధించి నేనే దానికి శంకుస్థాపన చేశాను, దాన్నే చంద్రబాబు నాయుడు ఈ రోజున వాళ్ళ సహాయంతోనే గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన చేయబోతా ఉన్నారని చెప్పేసి ఆ క్రెడిట్ తను తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్రతి ఇష్యూని కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. 2019 జనవరిలో చంద్రబాబు నాయుడు అదానీ డేటా సెంటర్కి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేదో సినిమాలో చెప్పినట్టు చెల్లికి మళ్ళీ చేయాలి పెళ్ళి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి 2023 మేలో వాళ్ళు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలని పక్కన పెట్టేసి ఆ ల్యాండ్ బ్యాంకును సవరించేశాడు. అదేవిధంగా ప్రాజెక్ట్ కాస్ట్ను కూడా తగ్గించేసి 2023లో శంకుస్థాపన చేసిన చోట మళ్ళీ ఇంకో శంకుస్థాపన చేశారు ఆయన. సో అన్నేళ్ళు పట్టింది ఆయనకి అదానీ డేటా సెంటర్ విషయంలో, అది కూడా గత ప్రభుత్వానికి భిన్నంగా, అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి భిన్నంగా చేయడానికి. సో దాన్ని తన క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉన్నప్పటికీ బట్ పక్క రాష్ట్రాల్లో కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. ఏ స్థాయిలో ఇంపాక్ట్ కనిపించిందో మనం చూసాం. అటు తెలంగాణ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, ఎస్పెషల్లీ కర్ణాటక కావచ్చు, ఈ 3 రాష్ట్రాలు కూడా డేటా సెంటర్ విషయంలో కావచ్చు. అంతకుముందు లోకేష్ ఇతర రాష్ట్రాల పరిశ్రమల మీద, రాష్ట్రానికి వాటిని తెప్పించడం మీద ఫోకస్ పెట్టిన విధానంలో అటు లోకేష్ కూడా సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. ఆయా రాష్ట్రాలకి ప్రతిపక్షాలకి లోకేష్ ఈరోజు ఒక ఆయుధంగా మారారు. వాళ్ళంతా కూడా లోకేష్ పేరు చెప్పి గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత అక్కడ అధికార పార్టీని ప్రతిపక్షాలన్నీ కూడా టార్గెట్ చేసిన పరిస్థితి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎస్పెషల్లీ కర్ణాటక విషయంలో లోకేష్ అగ్రెసివ్ మోడ్లో వెళ్ళిన విధానం ఏదైతే ఉందో నిజంగా ఈరోజు కర్ణాటక ప్రభుత్వాన్ని, అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిఫెన్స్లో పడేసిన తీరు. బ్లాక్ బగ్ CEO యాబాజీ రోడ్ల గురించి ఒక ట్వీట్ చేయడం ముందుగా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అసలు ఇష్యూ. అక్కడ ఆ యాబాజీ ఆ ట్వీట్ చేసిన తర్వాత నేను రీలొకేట్ చేయాలనుకుంటున్నాను కంపెనీ అన్నారు ఆయన. లోకేష్ ఆయన్ని స్వాగతించారు. అవసరమైతే వైజాగ్లో మీరు పెట్టుకోండి కంపెనీ అని చెప్పడం జరిగింది. వైజాగ్లో ఏదో ఐటీ పరిశ్రమలకి ఒక అనువైన వాతావరణం ఉంది, సేఫెస్ట్ సిటీ అంటూ కూడా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే యాబాజీని ఒక బ్లాక్మెయిలర్గా అభివర్ణించారు DK శివకుమార్. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అసలు అలా మాట్లాడాల్సిందే కాదు.
దాన్ని కూడా లోకేష్ ఏదైతే వాళ్ళ గుంతల గురించి చెప్తా ఉంటే ప్రజా సమస్యల్ని మీరు బ్లాక్మెయిల్తో పోలుస్తూ ఉన్నారు, బట్ ఏపీ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ అని చెప్పేసి ఆయన మళ్ళీ ట్వీట్ చేసే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఇక అమరావతికి వెళ్తే వెళ్ళిపోండి, అమరావతిలో వెళ్ళినా మీరు వెనక్కి వచ్చేస్తారంటూ డీకే లాంటి వాళ్ళు థ్రెటింగ్ చేశారు. ఇంకా ఆ తర్వాత 2 రోజులకే మధు అనే లోకల్ జర్నలిస్టు నార్త్ బెంగళూరు వైపు ఎక్స్టెన్షన్ పెట్టండి ఏదైతే కంపెనీస్ని, మీరు అలా వెళ్తూ ఉంటేనే కొంచెం ఈ రోడ్ల సమస్య నుంచో లేకపోతే ఈ ట్రాఫిక్ సమస్య నుంచి ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు అని ఆయన ఒక సలహా ఇచ్చాడు ప్రభుత్వానికి. దాన్ని కూడా బ్లాక్మెయిలింగ్ చర్య అన్నారు డీకే లాంటి వాళ్ళు. అయితే లోకేష్ కూడా అక్కడే ఇంకొంచెం మీరు నార్త్ వైపు రండి, మీకు ఏరోస్పేస్ సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేము అనంతపురంలో, మీకు ఏపీ తగులుతుంది, ఏపీలో పెట్టండి స్టార్టప్స్ అని చెప్పేసి కూడా వెల్కమ్ చేశారు. దీన్ని అక్కడ ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే చాలా దారుణంగా మాట్లాడారు. ఒక పారాసైట్ అంటూ కూడా ఆంధ్రాని అభివర్ణించారు ఆయన. సో లొకేషన్ కూడా తెలంగాణని తమిళనాడును వదిలేసి మా మీద ఎందుకు పడుతున్నాం అని కూడా ఆయన కమెంట్ చేయడం జరిగింది. అది జరిగిన ఏదైతే మీకు ఎంత ఇగోలు ఎందుకు అని కూడా లోకేష్ ప్రశ్నించారు. రోడ్ల మీద చూపించండి, రోడ్లు కుంతలు బాగు చేయడం మీద చూపించండి ఆ శ్రద్ధ, ఇతర రాష్ట్రాల మీద పట్టం కాదు అని చెప్పేసి ఒక కౌంటర్ అయితే ఇస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడు. వాళ్ళని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు లోకేష్ ప్రతి విషయంలో. ఇది జరుగుతూ ఉన్న ఈ ఎపిసోడ్ జరుగుతూ ఉన్న సమయంలోనే కిరణ్ మజుందార్ షా సీన్లోకి వచ్చారు. తన కంపెనీకి సంబంధించి విదేశీ ప్రతినిధులు కొంతమంది వస్తే బెంగళూరు రోడ్ల గురించి వాళ్ళు చాలా చెత్తగా మాట్లాడారు, నా పరువు పోయినట్లు అనిపించింది అని ఆమె ఒక ట్వీట్ చేశారు. దానికి ఆమె థ్రెటన్ చేస్తుందని చెప్పేసి డీకే చాలా దారుణంగా ఆమె టార్గెట్ చేశారు. అంతేకాదు అవసరమైతే మీరే రోడ్లు వేసుకోండి అంటూ కూడా ఆయన మాట్లాడారు. మేము వేసిన దాకా వెయిట్ చేయండి అంటూ కూడా ఆమెను కవ్వించే ప్రయత్నం చేశారు. అందుకే ఆవిడ మరుసటి రోజు కూడా చెత్త గురించి మాట్లాడింది. సోషల్ మీడియాలో తన గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న కమెంట్స్ కూడా ఆమె చాలా రాడికల్ సమాధానం అయితే చెప్పే ప్రయత్నం చేసింది చాలా ఫర్మ్గా. అది జరిగిన కొద్ది రోజులకే గూగుల్ వచ్చేసింది ఏపీకి. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితుల్లో ఆటోమేటిక్గా కర్ణాటక మీద కూడా ప్రెషర్ పెరిగింది. ఇన్ఫోసిస్లో గతంలో సీనియర్ ఎంప్లాయీగా పనిచేసిన మోహన్ దాస్ పాయ్ కూడా ఏపీ రూపురేఖలు మార్చబోతోంది ఈ గూగుల్ సెంటర్ అని చెప్పి కూడా ఆయన కమెంట్ చేయడం జరిగింది. ఇక ఇన్ఫోసిస్ దంపతులు ఇద్దరిని కులగణన విషయంలో సిద్ధారామయ్య లాంటి వాళ్ళు కూడా అవమానించారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రిగా ఉన్న కుమారస్వామి కూడా దాంట్లోకి ఎంటర్ అవడమే కాదు, మీరు ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళని థ్రెటన్ చేస్తే, కిరణ్ మజుందార్ షా లాంటి వాళ్ళని థ్రెటన్ చేస్తే అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు ఏపీకి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటూ కూడా ఆయన కాంగ్రెస్ని చెడామడా వేసేసుకున్నారు. ఇదైపోయిన తర్వాత ఈ టోటల్ ఎపిసోడ్ జరుగుతూ ఉన్న సమయంలోనే కర్ణాటకకి గూగుల్ రావడం మీద తమ అక్కస్ని అంతా కూడా వెళ్ళగక్కారు ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే. చాలా దారుణంగా మాట్లాడారు ఆయన, బీజేపీని కూడా ఆయన తిట్టారు. ఈ క్రమంలోనే అనేక వాటర్ విషయంలో కావచ్చు, పవర్ విషయంలో కావచ్చు, ల్యాండ్ బ్యాంక్ విషయంలో కావచ్చు అనేక ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్లే రాష్ట్రానికి గూగుల్ వెళ్ళింది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే లోకేష్ కూడా దీనికి గుంటూరు మిర్చి చాలా ఘాట్ అని చెప్తారు, మన మిర్చి ఘాటు మనకు వచ్చే పరిశ్రమల్లో కూడా కనిపిస్తూ ఉంది, ఆ ఘాటు పక్క రాష్ట్రాలకు కూడా తగులుతూ ఉన్నట్టుంది అని చెప్పేసి కర్ణాటక కౌంటర్ ఇచ్చారు. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. ఈరోజు తమిళనాడులో కూడా ఈ ఇష్యూ ఫ్లేర్ అవుతూ ఉంది. అటు తెలంగాణలో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉన్నా తమిళనాడులో కూడా ఈరోజు చాలా సీరియస్గా ఏపీకి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం పట్ల చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ చర్చ జరగడానికి కారణం ఏంటంటే సుందర్ పిచాయ్. ఈరోజు గూగుల్ సీఈఓగా ఉన్న సుందర్ పిచాయ్ ఏపీకి, అది కూడా వైజాగ్కి ఏఐ డేటా సెంటర్ రావడం పట్ల తన ఇనిషియేషన్ ఏంటి, మోడీతో తాను ఏం మాట్లాడాను, వైజాగ్ రూపురేఖలు దీనివల్ల ఎలా మారబోతున్నాయని చెప్పిన తర్వాత ఆయన కామెంట్స్ చాలా సీరియస్గా వైరల్ అవుతూ వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి కూడా చంపపెడితో సమాధానం చెప్పారు ఆయన ఈ మాటలతోని. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సుందర్ పిచాయ్ది తమిళనాడులోని మదురైకి చెందిన వ్యక్తి ఆయన. అలాంటి ఒక వ్యక్తి ఉండి కూడా అక్కడ తమిళనాడుకి చెందిన వ్యక్తి డిఎంకే లాంటి పార్టీలు గూగుల్ డేటా సెంటర్ను తమిళనాడుకి ఎందుకు తీసుకురాలేకపోయాయి అని చెప్పి డిఎంకేని ఈరోజు టార్గెట్ చేస్తూ ఉంది. అంతేకాదు అటు బీజేపీకి చెందిన అన్నామలై లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ డిఎంకే ఈరోజు బీజేపీ పొత్తుల్లో టీడీపీ ఉన్న కారణంగానే ఎన్డీఏలో వచ్చింది ఏపీకి అని చెప్తున్నప్పటికీ అసలు పెద్ద దాన్ని అంత సీరియస్గా జనంలోకి వెళ్తలేదు. అది అక్కడ డిఎంకే చేతగానితనాన్ని డిఎంకే లాంటి పార్టీలు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి అంత కీ పొజిషన్లో గూగుల్లో ఉన్నప్పుడు మరి ఆ డేటా సెంటర్ ఏపీకి ఎలా వెళ్ళింది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే డిఎంకే దగ్గర ఈరోజు ఆన్సర్ లేదు, స్టాలిన్ దగ్గర కానీ ఉదయనిధి స్టాలిన్ దగ్గర కానీ. అంతేకాదు ఈ విషయంలో చాలా ఫర్మ్గా ప్రతిపక్షాలన్నీ కూడా డిఎంకేని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ఇది ఈ వారంతా అటు తిరిగి ఇటు తిరిగి తలనొప్పి వ్యవహారంగా తయారవుతుంది రాష్ట్రాల మధ్య కూడా. లోకేష్ అందరిని ఏపీ కూడా టార్గెట్ అవుతున్నాయి. అందుకని లోకేష్ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. అటు లోకేష్ ఆస్ట్రేలియాలో సమ్మిట్లో కానీ, ఆయన అక్కడ ప్రతిపక్షాలతో భేటీ అయినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు దుబాయ్లో కానీ చాలా క్లారిటీగా, చంద్రబాబు నాయుడు ఏమో వైజాగ్ను గూగుల్ ఎంచుకుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది.
అదేవిధంగా లోకేష్ కూడా గూగుల్ ఏపీని ఎంచుకుంది, గూగుల్ ఏపీకి వచ్చింది అని చెప్పేసి చాలా క్లారిటీగా మాట్లాడారు. ఇక్కడెక్కడ మనుషులకి వాళ్ళకి మోడీకో లేకపోతే సుందర్ పిచాయ్కో లోకేష్కో క్రెడిట్ ఇవ్వకుండా చాలా సిన్సియర్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. సో కారణాలు ఏవైనా ఈరోజు తమిళనాడులో మాత్రం చాలా సీరియస్గా డిఎంకే టార్గెట్ అవుతూ ఉంది. ఎస్పెషల్లీ సుందర్ పిచాయ్ విషయంలో. సుందర్ పిచాయ్ ఆ గూగుల్ డేటా సెంటర్ విషయం ఆయన తీసుకున్న ఇనిషియేషన్ పట్ల కూడా చాలా చర్చ అయితే జరుగుతోంది. సో ఈ విషయంలో ఈరోజు డిఎంకే పూర్తి స్థాయిలో ఆత్మరక్షణలో పడింది. సో అటు తిరిగి ఇటు తిరిగి లోకేష్ గూగుల్ విషయంలో ఎఫర్ట్ పెట్టిన విధానం పక్క రాష్ట్రాలకు కూడా నిద్ర లేకుండా చేస్తుంది ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.